బ్రదర్ అనుకోండి సుందరపు సతీష్ ఎవరు అతనికి గాజువాక అంటారు. అట్లాంటి వచ్చేటప్పటికి ఎందుకని అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, చేతిలో డబ్బులు ఉన్నాయి, అట్లాగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ తప్పనిసరి పరిస్థితి. ఏంటి అంటే ఇక్కడ మనీ పాలిటిక్స్ ఎక్కువ ఆంధ్రాలో, దాన్ని తట్టుకోవాలంటే మనీ ఉన్నోడు కావాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి 27-30 ఇస్తే సర్దుకుంటారు, అందులో నో డౌట్. కాపు సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేయగలరా లేదా అది నెక్స్ట్. ఇప్పుడు ఇంకేముంది, ఇంత కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ కన్విన్స్ అవ్వాలి. కాపు సామాజిక వర్గం కన్విన్స్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టున్నారు కూడా, నేనేం కాపుల తరపున కాదు, కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదు అన్నటువంటి కాన్సెప్ట్ అదే మాట్లాడతారు రేపు కూడా. దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించేసినట్టేనా ఈ 25-27 లెక్కకి? అందుకనైనా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ముద్రగడ లాంటి నాయకుడిని కలవకుండా ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే కాపు సామాజిక అయితే ఈ లెక్కని వ్యతిరేకిస్తుంది, వాళ్ళకి సర్ది చెప్పుకోలేకే అనేది ఒకటి. అంతే నో డౌట్. ఆయన బేసిక్ గా ఒకటి, కాపు సామాజిక వర్గం తనని ఓన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు తప్పించి తను కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవాలనుకోవట్లా. సింపుల్ లాజిక్ అక్కడ. తనని కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే అప్పుడు నేను కాపు సామాజిక వర్గం గురించి ఆలోచిస్తాను, నన్ను ఓన్ చేసుకోలేదు క్రిందటిసారి కానీ అంత ముందుసారి కానీ అనేటువంటిది ఆయన ఫీలింగ్. ఈ దఫా నన్ను ఓన్ చేసుకోండి, నన్నే ఓడిచ్చారు కదా, కాపులు ఉన్న చోట ఓడిపోయాను కదా 2 చోట్ల కూడా అనేటువంటిది ఆయన ఫీలింగ్.